ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారన్న, వాస్తవాలు మాట్లాడుకుందాం. 100 రోజులలో అవినీతి పరులను లోపడేస్తా అని చెప్పారు కదా. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరికి వస్తూ ఉంది. ఏ ఒక్కరిని టచ్ చేయగలిగారన్నా? టైం కావాలి దేనికైనా. మనం అనుకుంటా గోలు షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది మనిషికి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టైం అంటే బాల్ గిడ కొడితే గోల్ అయింది అనుకుంటాం, కానీ లాంగ్ గోల్లో కొడితే లాంగ్ గోల్ కొట్టాలనుకుంటాం, కానీ లాంగ్ గోల్ టైం వస్తుంది. అది తొందరగా దగ్గరికి వస్తే దాన్ని కంప్లీట్ చేస్తారు. మరి ఆనాడు 100 రోజుల టైం ఇచ్చారు కదా, ఆనాడు అరే లాంగ్ టైం కావాలన్న ఆలోచన మీ పార్టీ చెప్పేది ఆయన ఎన్నికల సందర్భంగా ఆనాడు ఉన్న సిచ్యువేషన్ అట్లుంటుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత పరిస్థితులు దానికి ఏ విధంగా మలుచుకోవాలన్న దానికి టైం పడుతుంది. ఇలా మన ఇంటి సంసారం చక్క పెట్టుకోవాలంటే కొత్త ఇల్లు సంసారం అయినాక కొంత టైం పడుతుంది, దానికి కూడా టైం పడుతుంది. అట్లా కానీ ఏం టైం పట్టినా కానీ వాళ్ళ కింద కేటీఆర్ కింద కేసీఆర్ కింద పనిచేసి కొంతమంది అధికారులను బూచిగా చూపించే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్ టచ్ చేయలేకపోతా ఉన్నారు కదా. కేటీఆర్ ఏమో నేను రెడీగా ఉన్న దమ్ము ఉంటే లోపడేసుకోండి అంటున్నారు. చిల్లర మాటలే. ఎందుకు బేలు తెచ్చుకోండి? మరి బేలేం తెచ్చుకోడు? బేరం ఆడి నువ్వు బేలేం తెచ్చుకున్నావు చెప్పు? అట్టే ఉంటారు కదా. నేను జల ఉరుకుతానే చెప్పి ఉరికితే ఎవడొద్దాడు. నేను అలా పోయి ఎక్సర్సైజ్ చేస్తా, అది చేస్తా, అది చేస్తా అంటే ఆ రోజు కూడా వస్తుంది. మనం వెయిట్ చూడాలి. అట్లా అంటే ఒకవేళ కేటీఆర్నో కేసీఆర్నో లోపడేస్తే సానుభూతి వస్తుందేమో అని అట్లా ఏమన్నా మీ పార్టీ ఆలోచన? సానుభూతి లేదు, సాకలభూతి లేదు, ఏది లేదు. వాళ్ళు చేసిన కుంభకోణాలు బయట పెడితే జనానికి పాంప్లెట్ రూపంలో పంచి పెడితే మళ్ళీ ఒక్కడు కూడా ఊళ్ళో తిరగారు. విన్నావా? వాళ్ళ కాళేశ్వరం కట్టి వాళ్ళ ముంగట ఊరిపోయింది. అవునా? ఎవడన్నా ఈ కార్లాట ఆడబెట్టుకుంటారే ఊరవతలో పెట్టుకుంటాడు ఎవడన్నా. మొత్తం ఆడ సెక్రటరియట్ పక్కన వాళ్ళ మొత్తం జాగీర్లా సెక్రటరియట్ మాదే అట్లా ఆర్డర్ పెట్టుకొని కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తే. ఇంకొక మాట దుర్మార్గం తెలుసా? పిల్లమ్మ కూడా భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవడన్నా దేశంలో. ఇదంతా దుర్మార్గం అని చేరేది కదా, తప్పు కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. మన కౌశిక్ రెడ్డి మాట్లాడేది మీరు విన్నారా? ఆడో ఫాల్తుగాడు ఆడు. కౌశిక్ రెడ్డి అనేవాడు వాడు కల్తిన్న కొడుకు. వాని కోసం మాట్లాడతా, రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే అర్హత ఈ గుడుకులకు ఉందా? ఇంకోటి ప్రవీణ్ కూడా మాట్లాడుతాడు, బుద్ధి లేని ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్, బుద్ధి లేనివాడు. బహుజనవాదాన్ని నిట్ట నిలువున ఆమెన ఒక దుర్మార్గుడు వాడు. బహుజనవాదాన్ని నిట్ట నిలువున కేసీఆర్ కు తాకట్టు పెట్టిండు, ఇలా దొరలకు తాకట్టు పెట్టిండు. వినవా? ఎంతో మంది బహుజనవాదం కావాలని, బహుజన రాజ్యం రావాలని తపన పడ్డ వాళ్ళు, వ్యవస్థను నిర్మాణం చేసిన వాళ్ళు, తన కోసం డబ్బులు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది సర్వస్వం దారపోసి ఆయన తన చేయడం వల్ల ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా సఫర్ అయ్యారు. విన్నారా? అటువంటి తీసుకుపోయి ఇలా నేను కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పిండు. బుద్ధి ఉండాలి ఏమన్నా. విన్నావా? లక్షలాది మందికి నేనే వారసుని, నేనే లెజెండ్ అని చెప్పిన అతను మొత్తం కేసీఆర్కి ఇన్ఫార్మ్గా మాట్లాడి మరీ ఇలా వ్యవస్థను కూని చేసిండు. అందుకోసం కాంగ్రెస్ కోసం కానీ ప్రజల కోసం కానీ మాట్లాడే నైతిక హక్కు ఆర్ఎస్ ప్రవీణ్కి లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన గజలకాంతం కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గురించి, పార్కాయ తోటల గురించి ఆయన మాట్లాడిండు. అదే భాషను ఉపయోగించి కౌశిక్ రెడ్డి కూడా నైట్ 2 గంటలకు రేవంత్ రెడ్డి బయటికి వేయండు, మై హోమ్ పూజ ఇటువంటి కామెంట్స్ చేసిండు. ఇప్పుడు అనుకున్న దగ్గర ఆధారాలు ఉండే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కదా, రేవంత్ రెడ్డికి నాకు దగ్గర సంబంధాలు ఉండే, ఆయన ఢిల్లీ లేడున్నాడు, దుబాయ్ లేడున్నాడు, జూబ్లీస్ లేడున్నాడు, అన్నీ నాకు తెలుసు అని అంటా ఉండు. నా భార్య ఫోన్ ట్యాపింగ్ కూడా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నా అంశాన్ని లేవనెత్తాను కదా ఆయన. ఇప్పుడు ఒక లీడర్ అనే నాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డి కోసం మాట్లాడతారు మీరు కూడా. ఛానల్ అనేది చాలా గొప్పది. మీడియా అనేది ప్రపంచం చూస్తుంది అలా. అవునా? ఏది నిజమో ఏది నిజం కాదో కూడా తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కౌశిక్ రెడ్డి అంటే అవగాహన లేని వ్యక్తి. అవగాహన లేదు, ఏదో అహంకారం ఎక్కువ, తెలియదొక్క జ్ఞానం ఎక్కువ. ఆ జ్ఞానంలో తెలియలేదు, అందుకోసమని అట్లా. ఓకే.